యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలోనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. ఈ దినములకు ఏర్పడదేమో లేఖన భాగం చూసినట్లయితే రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాటలు ఎవరు అనేది అంటే భక్తుడైన పౌలు. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతము దేవా ప్రభా. తండ్రి, ఇంతలోనైనా ప్రభా మమ్మల్ని సజీవవంతుల విధానం పట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి వినగల జీవులు గ్రహించగలమంటున్నాం. వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు అనేసనం దర్శనాలు పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తుడైన పౌలు అనేకమైన నిందలు భరించాడు. ఈ లోకంలో అనేకమైన దేవుని కొరకు అనేకమైన నిందలు భరించాడు. అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక శ్రమలు మరి ఆయనకు వచ్చాయి. కానీ అతడు నమ్మకం ద్వారా, సువార్త శక్తి ద్వారా అన్నిటినీ సునాయాసంగా అధిగమించాడండి. ఆయన దేవుని పట్ల నమ్మకం ద్వారా అన్నిటినీ సునాయాసంగా అంటే చాలా ఈజీగా ఆయన అన్నిటినీ అధిగమించగలిగాడు. అదేవిధంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక విధవరాలి కుమారుడు మరణించాడు. అంటే ఆమె చాలా ప్రార్థనాపరురాలు ఆమె. దేవుని అని చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. కానీ చనిపోయిన ఆ యొక్క పేదరాలి కుమారుడు చనిపోయాడు. అయితే మరి చనిపోయిన కుమారునికి భూస్థాపితం చేయడానికి ఆమె దగ్గర డబ్బు లేదు, కావాల్సినంత డబ్బు లేదు ఆ కుమారునికి భూస్థాపితం చేయడానికి. అయితే ఆమె ప్రార్థన చేయగా ఆ ఊరిలో నివసిస్తున్న ఒక ధనవంతుని యొద్దకు వెళ్ళి ధనముడకు ప్రేరణ కలిగింది. ఆమెకి ప్రార్థించింది, ప్రభా ఏంటి ఈ సమస్య, నాకు డబ్బు అవసరం ఎప్పుడు నాకు అని ప్రార్థించింది. అయితే దేవుడు ప్రేరణ కలిగించాడు. అక్కడ ఆ ఊర్లో ఉన్న ధనవంతుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. చెప్పినప్పుడు వెంటనే ఆమె ఆ ధనవంతునికి వెళ్ళి భూస్థాపితం కొరకు అర్థించింది. అతడు ఎవరు? నాస్తికుడు. అంటే దేవుడు లేడు అనేవాడు అనమాట నాస్తికుడు. ధనాన్ని ఇస్తాను కానీ ఒక నిబంధన పెట్టాడు. ధనాన్ని ఇస్తాను కానీ ఒక నిబంధన పెట్టాడు. ఏంటి? ఆ యొక్క శవపేటకి పోయి ఎవరేమన్నాడు? దేవుడు లేడు అని వ్రాయించమన్నాడు. దేవుడు లేడు అని వ్రాయించమన్నాడు. అది ఏముంది? సరే రాయిస్తానండి అంది. సరే రాయిస్తానండి అని చెప్పి డబ్బు తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చి మరి ఏమన్నాడు? శ్మశానానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ శవపేటకి ఇంటి ముందు వెళ్ళేటప్పుడు నాకు చూపించాలి, నువ్వు రాసావో లేదో అని అన్నాడు. అలాగే చూపిస్తానని చెప్పింది. ఆమె ఒప్పుకునే విధముగానే ఆ శవపేట గారు అతని ఇంటి వద్ద తీసుకుని వచ్చి చూడమన్నది. అతని ఇంటి వద్ద చూపించమన్నాడు కదా. ఇంటి వద్దకు వచ్చి అతన్ని, ఆ ధనవంతుడిని చూడమంది. అతడు శవపేటను పరిశీలించగా ఈ విధముగా రాయబడి ఉంది. ఏమని? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని రాసింది. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అని. అయితే ఏమిటి ఇలా రాయించావేంటి నువ్వు? నేను చెప్పింది ఏంటి అన్నాడు. ఇలా రాయించావేంటి అన్నాడు.
మీరు దేవుడు లేడని రాయించమన్నారు కదా, రాయించాను, మిగిలింది మీకు అనవసరం కదా అని చెప్పింది. మీరు దేవుడు లేడని అన్నారు కదా, మిగిలింది మీకు అనవసరం, మిగిలింది మీకు అనవసరం అని చెప్పింది. అయితే ఆమె యొక్క తెలివికి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె యొక్క తెలివికి, సమయస్ఫూర్తికి చాలా ఆశ్చర్యపోయాడు. అయితే అతడు ఆ రాత్రంతా బహుగా ఆలోచించాడు. ఏంటి అతను నాస్తికుడు, దేవుడు లేడు అనేవాడు. చాలా ఆలోచించాడు. పేదరాల యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు కూడా అతను చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ పేదరాల యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు, ఆమె యొక్క నమ్మకాన్ని చూసినప్పుడు కూడా అతనికి చాలా ఆశ్చర్యము కలిగింది. అది అతన్ని కదిల్చి వేసింది. అతడు ప్రభువును తన రక్షకునిగా అంగీకరించాడు. చూసారా, ఒక్క పేదరాలు రాసిన మాటకి అతనిలో ఏం కలిగింది? మార్పు కలిగింది. అంటే ఒక ఆత్మను ఆమె రక్షించగలిగింది. అతను మరి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. సువార్త శక్తి కొలది, సువార్త బహుగా వినిపిస్తున్నాను, ఎందుకు అనేక మంది ప్రజలను మార్చడం లేదు? ఈ సువార్త అనేక చోట్ల బహుగా విస్తరిస్తుంది, అనేక చోట్ల కదా. మరి ఎందుకు అనేక మంది మారలేకుండా ఉన్నారు? ఎందుకు మారలేకుండా జీవిస్తున్నారు? మార్పు అనేది ఎందుకని లేదు? కాబట్టి మరి ఎప్పుడు సువార్తను నమ్ముతారో, అసలు నమ్ముతారో లేదో కూడా తెలీదు. ఆ సమయం సందర్భం వచ్చిన నిర్ణయింపబడిన వారిలో మార్పు తెస్తుంది. ఆ సమయం సందర్భం వచ్చినా నిర్ణయింపబడిన వారిలో మార్పు తెస్తుంది. చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 48వ చూసినట్టయితే, నిత్య జీవములకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. నిత్య జీవములకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. రోమపత్రిక 10:14 చూడండి. రోమపత్రిక 10:14. వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వారు విశ్వసించట్లేదు. వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించేవాడు ఉండాలి. సువార్త ప్రకటించేవాడు ఉంటేనే కదా వారు తెలుసుకునేది. అప్పుడే కదా వాళ్ళ మార్పు అనేది కలిగేది. ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? కాబట్టి మన సువార్త ప్రకటించాలంటే నువ్వు ఏ విధంగానూ ప్రకటించు. వీడియోల ద్వారా ప్రకటిస్తావో, మరి ఇది బహిరంగ సభల ద్వారా ప్రకటిస్తావో, చర్చిల్లో ప్రకటిస్తావో, ఏ విధంగానో ప్రకటించు. వారి మార్పుతో నీకు సంబంధం లేదు. నువ్వు సువార్త ప్రకటించాలంతే. కాబట్టి సువార్త ప్రకటించడం, వారి కొరకు ప్రార్థించడం మాత్రమే మన యొక్క వంతు. సువార్త ప్రకటించడం, వారి కొరకు ప్రార్థించడం మాత్రమే మన యొక్క వంతండి. అంతవరకే. నువ్వు ఎందుకు మారలేదు అని మనం అడగాల్సిన అవసరం కూడా మనకి లేదు. నువ్వు ఎందుకు మారలేదు ఎంత చెప్పినా అని అడగాల్సిన అవసరం కూడా మనకి లేదు. అది చూసుకునేది ఎవరు? దేవుడే. ఆ ప్రభువే చూసుకుంటాడు. వారిలో మార్పు దిద్దురా దేవుని యొక్క వంతు. మనము దేవుని చేతుల సాధనం మాత్రమే. మన దేవుడు ఎలా వాడుకుంటున్నాడు? ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రకటించే వారికి శక్తి లేదు, కానీ సువార్తకు శక్తి ఉన్నది. సువార్తకు ఏముంది? శక్తి ఉన్నది. సకల జనులకు సువార్త ప్రకటించబడాలని దేవుని యొక్క సంకల్పం. ఆయన యొక్క సంకల్పం ఏంటి? అనేక మందిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంటే ఏమిటంటే అందరికీ సువార్త తెలియబడాలి, అనేక మందిని మార్పు చెందాలి, అనేక మంది ఆయన వద్దకు వెళ్ళాలి అనేది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. తన జనులు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించడం కూడా ఆయనకి ఇష్టం లేదండి. ఓర్పుతో సువార్త ప్రకటించాలి, కానీ
ఆవేశంగా బలవంతంగా మనం సువార్త ప్రకటించే వారికి మనం ఉండకూడదు. ఓర్పుతో మనము, కొంతమంది ఓర్పుతో ప్రకటించినా వినరు, ఆవేశంగా ప్రకటించినా కూడా వినరు. కాబట్టి ఓర్పుతో సువార్త ప్రకటించాలి కానీ ఆవేశంగా బలవంతంగా కాదు. మన ఓర్పు ఎదుటి మనుషులు ఏం చేస్తుంది? మార్పు కలుగజేస్తుంది. మన ఓర్పు, మన పేదల యొక్క ఓర్పు ఎవరిలో మార్పు కలిగించింది? ఒక ధనవంతునికి మార్పు కలిగించింది. ఓ ధనవంతుడు ప్రభుని రక్షకునిగా అంగీకరించాడు. దేవుడు లేడు అనేవాడు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. కాబట్టి మరి సృష్టిని పూజింపక సృష్టికర్తను పూజించమని మనం తెలియజేయాలి. చాలామంది ఏం చేస్తారు? సృష్టిని పూజిస్తారు. సృష్టి కాదు మనకు అవసరం. సృష్టి కాకుండా సృష్టికర్తను మనము పూజించమని మనము తెలియజేయాలి. సువార్త విని మార్పు చెందితే నిత్యత్వంలోనికి వెళ్తారు. ఎప్పుడు నిత్యత్వంలో మనం ఎప్పుడు వెళ్తాం? నిత్య జీవంలో మనం ఎప్పుడు వెళ్తాం? సువార్త విని మారితే విన్నాము వచ్చామంటే కాదు, నువ్వు మారితేనే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. మనం ఇప్పుడు వింటున్న సువార్త మనల్ని పరలోక ప్రవేశం కల్పిస్తుంది, ఎత్తబడే గుంపులో స్థానం కల్పిస్తుంది. శమనకాలంలో వినబడే సువార్త యేసును ఇంతకాలము విసర్జించిన యూదులను ఆ రోజుల్లో ఆ శ్రమలను భరించి యేసు వైపుకు తిరుగు అన్యులను యేసుక్రీస్తు పరిపాలించబో దైవరాజ్యమైన 1000 ఏళ్ల పరిపాలనలోకి నడిపిస్తుంది. 1000 ఏళ్ల పరిపాలనలోకి నడిపిస్తుంది. ఏది మార్పు? ఒకరి యొక్క మార్పు. సువార్త విని మార్పు చెందిన వారు ఎందులో ప్రవేశిస్తారట? దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలోనికి ప్రవేశిస్తారట. ప్రియులారా, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎత్తబడిన వారు ఏం చేస్తారు? యేసుతో కూడా పరిపాలిస్తారు. కాబట్టి మరి మనకి చక్కగా దేవుడు చక్కగా మనకు అర్థమయ్యే విషయం మనకు తెలియజేశాడు. మరి ఒక విధవరాలు తన సమయస్ఫూర్తితో ఏం చేసింది? ఏం రాయమన్నాడు? శవపేటిక మీద దేవుడు లేడు అని రాయమన్నాడు. డబ్బిచ్చి దేవుడు లేడు నాకు చూపించు, వచ్చి మీరు వెళ్ళేటప్పుడు శ్మశానానికి వెళ్ళేటప్పుడు అన్నాడు. సరే అంది. దేవుడు లేడు అని కీర్తన గ్రంథంలో ఉంటుంది ఈ వాక్యం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. దేవుడు లేడు అని రాసింది, పక్కన బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అంది. ఏంటి రాసావు అన్నాడు. దేవుడు లేడనే కదా మీరు అందే. మరి మిగిలిన మీకెందుకు? చూసారా ఆ పేదరాల యొక్క సమయస్ఫూర్తి? చూసారా? ఆ తెలివితేటలు ఉండాలి మనకి. ఆ యొక్క తెలివితేటలు మనకి ఉండాలండి. అలా ఉండాలి ఆ సమయస్ఫూర్తి. ఆ సమయస్ఫూర్తితో ఒక ధనవంతుడిని మార్చగలిగింది ఆ పేదరాలు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఆ విధంగా దేవుని సువార్తను మనం ప్రకటించే వారిగా మనము ఉండాలి. అనేక మంది కూర్చున్నప్పుడు ముచ్చట్లతో మనం కాలక్షేపం చేయొద్దు. మనం ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. నీకు తెలిసినంత వరకే, ఏం తెలుసో అదే తెలియజేసే వారిగా ఉండాలి. కానీ వారిని మనము మన వైపు తిప్పుకొని మన ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడుతుంటే వారిని మనం దేనిలోకి తొట్టి నెట్టివేసినట్టు, నరకంలోకి నెట్టివేసినట్టే. అర్థమైందా? అంటే మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి కూర్చుంటున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి మనం? అయ్యా ఇది ఇలా చేయంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ వాళ్ళు అబ్బో వెళ్తే దేవుడి మాట చెప్తుందని మళ్ళీ రెండోసారి వాళ్ళు రానేరారు. కనుక కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే, దేవుని మాటలు వినాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళు వస్తారు, వింటారు. కాబట్టి మన దగ్గరికి వచ్చిన వారికి మనం చెప్పాల్సింది ఒకటి, సువార్తను మనము ప్రకటించే వారిగా ఉండాలి. అది ప్రభు యొక్క కోరిక. కాబట్టి అదే పౌలే భక్తుడు ఏమంటున్నాడు?
సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. చాలామంది సిగ్గుపడతారు, దేవుని సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడతారు. కానీ పౌలు భక్తులు ఏమంటున్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. సిగ్గుపడవద్దు. దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడేవారికి మనము ఉండవద్దు. యూదులుగా జీవించకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పదమస్తు దేవా ప్రభా తండ్రి, తొలగినైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం పెట్టినైనా మీకు వందం తెలియజేసుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఒక పేదవాళ్ళనైన ప్రభా ధనవంతుని మార్చగలిగింది నాయన ప్రభా తనకు అనేక సమయస్ఫూర్తితో. అలాంటి సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ఆయన ప్రభా. మరి అనేక మంది సువార్త అనేక మందిని తెలియజేసి నాయన, మరి అనేక మందిలో మార్పు కలిగించేవారిగా ఉండటకు నీ కృప అనుగ్రహించమని, నీ సహాయం దయచేయమని నజరేయుడనేసి నా మృతుమారు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమె ఆమె ఆమె.